హాస్పిటల్‌లో శౌర్య ఉండగా రామలక్ష్మి ఏడుస్తూ మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? నేను ఎలా బ్రతకాలి? అని ఏడుస్తా ఉంటుంది. ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అప్పుడు శౌర్య వాళ్ళ అమ్మ, నాన్న కూడా అక్కడే ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆద్య సార్ మీకు రామలక్ష్మి ఉన్న మీరు ప్రేమ కంటే చావు మీద ఉన్న ప్రేమ ఎక్కువైపోయిందా? ఇదిగో మీ రామలక్ష్మి మీరు లేకపోతే చస్తానంటుంది. మీ చేయి పట్టి చేత్తో మీ వెంట నడిపిస్తారో లేదంటే మీ చేతిలో చేయి వేసుకొని మీతో తనతో చావుతో తీసుకెళ్ళిపోతారో మీ ఇష్టం అంటూ చెయ్యి శౌర్య చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ రామలక్ష్మి చేతి స్పర్శకి శౌర్యకు మెలకువ వస్తుంది. రామలక్ష్మి శౌర్యని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంక శౌర్యకి గండం తప్పినట్టే. తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.